ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చిందను అలమంద ఫ్లవర్. దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఎల్లో కలర్ ఉంటుంది, డార్క్ పింక్, డార్క్ లైట్ పింక్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మేమైతే ఫస్ట్లో నాటినప్పుడు గార్డెన్ 2 ఇయర్స్ ముందు నాటినాము. అప్పుడు బాగా వచ్చింది చెట్టు. ఆ తర్వాత నీళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల చెట్టు అంతా ఇది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము కొత్తది నాటినాము. మనకు చెట్లకు నీళ్ళు ఎక్కువైనా కూడా ప్రాబ్లమే అవుతుంది. ఈ చెట్టు నచ్చిందని నేనైతే ఇంకా పాట్లో నాటినాను. అదే మనం కింది పక్క నాటుకుంటే కన్నా మంచి పెద్ద వనంలాగా తయారైపోతుంది. మంచిగా పూలు కూడా వస్తాయి. ఈ బెల్ ఫ్లవర్ లాగా ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగుందో అసలు. మొగ్గలు అయితే కన్నా ఎన్ని పూలు పూస్తాయో ఉంటాయో ఏమో. కలర్ఫుల్గా ఉంటుంది. మన గార్డెన్లో అయితే కన్నా ఎంత బ్యూటిఫుల్ కలర్ ఇదైతే కన్నా. అప్పుడు వచ్చిందను ఒక డార్క్ కలర్ పింక్ కూడా బాగుంది. ఇది కూడా ఒక రకంగా డీసెంట్ కలరు, చాలా సూపర్గా ఉంటుంది. ఈ అల్మండా చెట్టు ఒకసారి నాటితే కన్నా బాగా వస్తుంది. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, తక్కువ ఉండకూడదు, మీడియంగా ఉండాలా. చూడండి ఫ్రెండ్స్, ఎంత ముద్దుగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వర్షాకాలంలో మీరు కూడా తెచ్చి నాటుకోండి, మంచిగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్.